ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ శ్రీ పరమహంస సంవత్సర శుభాకాంక్షలు. వృషభ రాశి. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారు జూన్ 2 వరకు కూడా రజతమూర్తిగా ఉంటారు గురువు. తదుపరి తృతీయంలో ఉంటారు, లోహమూర్తిగా ఉంటారు. శని ఏకదశ స్థానంలో ఉంటూ సామాన్య ఫలితాలను ఇస్తారు. రాహుకేతులు కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తారు. ఈ రాశి వారికి గురువు జూన్ 1 వరకు రజతమూర్తిగా ఉండటం వలన విద్యార్థులకి అందరికీ బాగుంటుంది. ఉన్నత చదువులు చదువుకునే వాళ్ళకి మెండుగా అవకాశాలు బాగున్నాయి. తదుపరి గురువు తృతీయంలో ఉన్నప్పటికీ కూడా అందరితో కూడా సత్సంబంధాలు బాగానే ఉంటాయి. ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళకి, ఉన్నత స్థానంలో ఉన్న అధికారులకు కూడా బాగుంటుంది. తర్వాత ఉన్నత అధికారుల దగ్గర నుంచి కూడా వీళ్ళకి ప్రశంసలు బాగుంటాయి. తదుపరి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, మత్స్య పరిశ్రమ, రైస్ మిల్లర్లకి కూడా అనుకూలంగా ఉంది. తదుపరి వివాహ యోగం కూడా వీళ్ళకి సంవత్సరం బాగానే ఉంది. గురువు తృతీయంలో ఉండటం వల్ల ఏంటంటే సత్సంబంధాలు బాగుంటాయి, నలుగురిలోనే బాగుంటుంది, వ్యాపారం పరంగా కూడా బాగుంది, వాక్పటిమ కూడా చాలా బాగుంటుంది. తదుపరి ముఖ్యంగా గృహ నిర్మాణ సంబంధమైన వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంకా దైవకృప గురించి వీళ్ళు శివారాధన, దుర్గారాధన చేయటం వల్ల మెండుగా ఉంటాయి లాభాలు. వీళ్ళకి ఆరోగ్యం కూడా మామూలుగా ఉంటుంది ఈ సంవత్సరం. ఇదేంటంటే ఈ సంవత్సరం ఉగాది ఫలితాలు వృషభ రాశి వారికి ఎలా ఉంటుందని చెప్పటం. ఇంకా వ్యక్తిగతంగా తెలుసుకోవాలి, ఇంకా ముఖ్యంగా అనుకుంటే కనుక క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.